తెలియక వైసీపీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ఎక్కారని చెప్పి లోకేష్ గారు చెప్తారు. అంటే లోకేష్ గారికి పీపీపీ అంటే ఏంటో లోకేష్ గారు వెల్లడించవచ్చు కదా. ఈరోజు మాట అనే ముందు మనం విద్యార్థులకి ఎంత నష్టం చేస్తున్నామో అనేటువంటి ఆలోచన మీకు ఎందుకు రావట్లేదు? గత 2 నెలల కాలంగా పెద్ద ఎత్తున విద్యార్థులు కానివ్వండి, విద్యార్థుల తల్లిదండ్రులు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారంటే మీరెందుకు ఆలోచన చేయలేకపోతున్నారని అడుగుతా ఉన్నాము. ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడం అంటే ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు సీట్ ఇవ్వండి బాబు సీట్ ఇవ్వండి అడుక్కునేటువంటి విధానాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు కల్పించేటువంటి అవకాశం మీరు తీసుకొస్తున్నారు లోకేష్ గారు. దీన్ని మార్చుకోవాలి. అసలు విద్యాశాఖ మంత్రిగానే మీరు పని చేయరు అనేటువంటిది తేటతలం అయిపోతుంది. విద్యార్థులు పెద్ద ఎత్తున మాకు మెడికల్ కాలేజీలు కావాలి అనేటువంటి సంకేతాలు ఇస్తూ ఉంటే ఈ రోజు కూడా మీరు కనీసం పిలిచి మాట్లాడటం కానివ్వండి, దాని గురించి ఒక అవగాహన చేసేటువంటి విషయాలు కానీ మీరు చెప్పకపోవటం అని అంటే మరి మీ పరిపాలన ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవాలా. ఈరోజు రాష్ట్రంలో ఒక పేద విద్యార్థిని మెడికల్ సీట్ కావాలంటే అది ఎంత కష్టమో ఆ తల్లిదండ్రులకి వాళ్ళకే తెలుసు. మీరు డబ్బున్నోళ్ళు కావచ్చు, అధికారం ఉన్నోళ్ళు కావచ్చు, కానీ ఏదైతే మెడికల్ విద్యార్థులు అనుభవించేటువంటి బాధలు కానివ్వండి, కష్టాలు కానివ్వండి మీకు తెలియాలి. మీరు ఈ నిర్ణయం కనుక వెనక్కి తీసుకోకపోతే ఇంకా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉధృతం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ డిమాండ్లన్నీ కూడా మీరు ఏదైతే మెడికల్ వాగ్దానాలు కానివ్వండి, గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా మీరు నెరవేర్చి ముందుకెళ్లాలని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ 2 సంవత్సరాల పరిపాలన అయిపోయింది. ఏంటంటే మీరు చేసే పరిపాలన